పరిశుద్ధుడా యేసు ప్రభువా, మరి అన్నాడు సమయలతో మాట్లాడిన దేవా, మాతో మీరు మాట్లాడండి యేసయ్యా. దేవా, మా హృదయాలను మీరు ఓపెన్ చేయండి యేసు ప్రభువా, మా మనోనేత్రాలను మీరు ఓపెన్ చేయండి యేసు ప్రభువా. దేవా మా యేసు ప్రభువా, ప్రకటనలో ఉంది యేసు ప్రభువా, చెవిగలవాడు వినునుగా. కానీ దేవా మా యేసు ప్రభువా, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ఎంతో ఆశతో వచ్చింది యేసు ప్రభువా, మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. హల్లెలూయా. సరే, వాక్యం చూసుకుందాం. పోయిన ఆదివారం వాక్యం ఏమైంది? రూత్ ఎండ్ అయింది కదా. రూత్ ఎండ్ అయింది. దేని గురించి చెప్పిండు రూత్లో? మెయిన్గా రూత్ ఏం చేసిందంట? రూత్ ఏం చేస్తే బోయాజ్కి నచ్చింది? బ్రదర్స్ చెప్పొద్దు, బ్రదర్స్ ఆన్సర్ చెప్పేసి. సరే, బ్రదర్స్ కూడా ఓకే. ఏం చేస్తుందంట రూతు? విశ్రాంతి తీసుకుంటుందంట. విశ్రాంతి తీసుకుంటే దేవునికి నచ్చుతుందంట కదా. రూతు విశ్రాంతి తీసుకుంటుందంట. కానీ మనకి కదా, మనం కూడా ఆ విన్నప్పుడు, వాక్యం విన్నప్పుడు మీకేమనిపించింది? మేము కూడా విశ్రాంతి తీసుకోవాలి, మేము కూడా రెస్ట్ఫుల్గా ఉండాలి అని అనుకున్నారు కదా. నా యాక్చువల్గా ఇక్కడ రాకపోయినా ఇక్కడ వాక్యాలన్నీ వింటాను, ఇక్కడ రాకపోయినా ఇక్కడ పాటలన్నీ నేర్చుకుంటాను. ఈ చర్చ్లో పాడే ప్రతి పాట కూడా నేను నేర్చుకుంటాను, నేను ఇక్కడ రాసుకుంటాను కూడా. ఎందుకంటే ఆ బుక్ ఏది నాకు తెలుసు, మీకు ఇక్కడ కొత్త కొత్త పాటలన్నీ వాడుతున్నారు, మీకు రావు కొత్త కొత్త పాటలు అన్నప్పుడు. కానీ ఆ వారంలో పాడిన పాటలు మీరు రాసుకున్నారంటే నెక్స్ట్ వారానికి మీరు నేర్చుకొని పాడగలుగుతారు వీళ్ళతో పాటు. చూడండి, నాకు తెలిసి ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఏమేమి పాటలు పాడినరో అన్ని పాటలు నా దగ్గర ఉన్నాయి. నేను వచ్చినా ఇక్కడికి, ఎవ్రీ ఆదివారం వస్తున్నాను నేను ఇక్కడికి? వస్తలేను. కానీ ఏం చేసినా? నేర్చుకున్నా, రాసుకున్నా, నేర్చుకున్నా కూడా. హల్లెలూయా. ఎందుకు నేర్చుకున్నా, ఎందుకు రాసుకున్నా? నాకు కూడా పొద్దున్న లేవగానే స్కూల్ ఉంటుంది, ట్యూషన్స్ ఉంటాయి, మళ్ళీ మా ఇంట్లో వర్క్ చేసుకోవాలి. మీకు లాగానే నాకు కూడా పనులు ఉంటాయి కదా. అందరము ఒకటి కదా. మరి ఎందుకు చేయాలి ఇదంతా? చెప్పండి, ఎందుకు? ఆన్సర్ లేదు. ఎందుకు నేను రాసుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి? ఆశ. దేవుడు మనకిచ్చిన టైంని మనము ఆశతోటి కొంచెం టైం దేవుని కోసం పెట్టడం కదా. దేవుడు నాకు ఇచ్చిన టైంని కొంచెం దేవుని కోసం ఇస్తున్నారు. నాకు తెలుసు మీరు అందరు సేవ చేస్తున్నారు, పనులు చేసి కూడా సేవ చేస్తున్నారు, ఇంట్లో కూర్చొని ప్రేయర్ చేస్తున్నారు. కానీ పాటలు కూడా నేర్చుకోండి. పాటలు పాడుతుంటే మీరు యంగ్గా తయారవుతారంట, మంచిగా ఉంటారంట, మీ ఆరోగ్యము మంచిగా అవుతుందంట. పాటలు పాడడం కూడా రెస్ట్ తీసుకున్నట్టే కదా. ఎప్పుడైతే మనం దేవుని కోసం టైం పెడుతుంటే దేవుడు మన కోసం టైం తీస్తుంటాడు కదా. మన ఆలోచనలన్నీ, మన కలవరాలన్నీ పక్కన పెట్టి పాట పాడండి కదా. దావీదు భక్తుడు చాలా శ్రమలో ఉన్నాడంట. కీర్తనలు 32లో ఉంటుంది. ఆయన ఎట్లనంటే ఒక గుహలో దాసుకుండంట. అన్ని అప్పుల వాళ్ళు, తన దగ్గర ఉన్న వాళ్ళు కూడా అంత రిచ్ పర్సన్స్ కాదంట, వాళ్ళు కూడా భయాలతోటి బాధలతోటి ఉన్న వాళ్ళు అందరూ ఒక దగ్గర కూర్చొని ఏం చేసిండంటే, దావీదు రాజు ఆయన ఏం లేదంట, తన తల్లిదండ్రులు వదిలిపెట్టేసిండంట, రాజు ఎంబడబడుతున్నాడు, సౌలు రాజు చంపాలనుకుంటున్నంట. అన్ని శ్రమలు ఉన్నప్పుడు అది ఆదివారం కాదు పాట పాడడానికి, కానీ ఆయన ఒక కొత్త పాట రాసుకొని పాడుకున్నాడంట. కీర్తనలు 34, అదంతా ఒక గుహలో రాసిన పాట అనమాట. మీరైతే కొత్త పాట రాయని అవసరం లేదు, ఉన్న పాటను నేర్చుకొని పాడుకోండి. పాడతారా? పాడదామా? ఏమనుకోకండి, నా గొంతు అంత స్వీట్గా లేదు, అట్లా లేదు, ఇట్లా లేదు. దేవుడు మీరు ఎట్లా పాడితే అట్లా దేవునికి ఇష్టం అండి. ఒక పాట ఉంటుంది, పాటే తెలియదు నాకు రాగం తెలియదు, పాటే తెలియదు నాకు రాగం తెలియదు, పాడమన్న ప్రభు యేసుని చూచి గట్టిగా అరిచా, ఆ అరుపే ఒక మెరుపైన రాగంగా మారి. యేసు ప్రభుని చూసి ఒక గట్టిగా ఒక అరుపరస చాలు, అదే పాట అయిపోతుందండి కదా. దేవుడు మీరు వాడితే ఆయనకి ఇష్టం, మీ స్వరం వినాలని ఆయనకి ఇష్టం అంట. పరమగీతాలలో ఉంటుంది, నీ స్వరము నాకు వినబడనిమ్ము అని చెప్పేసి. వినబడనిద్దామా? సరే, వాక్యం చూసుకుందాం. దేవుడు పరంగా రెస్ట్లో ఎట్లా ఉండొచ్చో దేవుడు ఇచ్చిన ఆన్సర్ మీకు చెప్తాను.
కదా. దేవుడు రెస్ట్లో ఉండమంటున్నాడు కదా, ఎట్లా ఉండాలి రెస్ట్లో కదా. ఇన్ని సమస్యలు ఉంటాయి కదా మనకు రోజు మీరు అందరూ అంతే, రోజంతా మనము పనులు చేస్తూ అలసిపోతూ ఉంటాం. అక్కడ సమస్యలు వింటాం, ఇక్కడ సమస్యలు వింటాం, మన లైఫ్లో జరిగే సమస్యలు అన్నీ మనకి ఏం చేస్తుంటాయి, అలసిపోతూ ఉంటాం కదా. మనకేమనిపిస్తుంది, అరే ఈ సమ్మర్ వచ్చింది కదా, సరే మనము ఒక వెకేషన్కి పోతే బాగుండు, 6 రోజులు కష్టపడ్డాం కదా, కొంచెం బయటికి పోయి వండుకోకుండా అక్కడ పోయి కొంచెం అదేంటి బిర్యానీ పాయింట్కి పోయి అక్కడ బిర్యానీ తినేసి వస్తే రెస్ట్ అనుకుంటాం. ఒక పూట రెస్ట్, మామూలుగా హౌస్ వైఫ్కి అమ్మాయి ఒక వంట తప్పింది అనుకుంటాం కదా. దేవుడు కదా మనకు అట్లా రెస్ట్ అనిపిస్తుంది. లేదంటే ఒక మాల్దీవ్స్కో, మనం అంత వెళ్ళలేం కానీ ఒక గోవాకో ఇట్లా కొంతమంది అట్లా ప్లాన్ చేసుకుంటారు. మాల్దీవ్స్, గోవా, ఇంకేమేమో హాలిడే, మలేషియా, దుబాయ్ ఇట్లా ట్రావెల్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు, మసాజ్ సెంటర్స్కి వెళ్తుంటారు, అంటే హెల్త్ కోసం, మామూలుగా కాలు నొప్పి దీనికోసం అట్లా అన్నిటికీ వెళ్తారు. ఎందుకు? రెస్ట్ కోసం. ఎందుకు? రెస్ట్ కోసం. అవన్నీ వెళ్ళేసి వచ్చినాక ఎట్లుంటుంది, పైసలు ఖర్చు అయితే, అరే ఇంత ఖర్చు పెట్టేసినాం మనం, ఇప్పుడు ఇంత ఖర్చు అయిపోయింది అని చెప్పేసి మళ్ళీ బాధపడుతూ ఉంటాం. రెస్ట్ తీసుకున్నట్టేనా? ఏం చేసినట్టు? మనీ ఖర్చు అయిందని బాధపడుతున్నాం మనం కదా. ఇంకేం చేస్తారు కొంతమంది, సరే మనం అంత సీన్ లేదు సిస్టర్, నేను మలేషియా, దుబాయ్ ఏం వెళ్ళను, ఇక్కడనే ఉంటాను అని చెప్పేసి మీకు అనిపిస్తుంది. కానీ మీరు మలిచిపోయి రాగానే మీకు ఏమనిపిస్తుంది, ఫోన్ చూడాలనిపిస్తుంది. అనిపిస్తుందా లేదా? ఎందుకంటే అది కొంచెం సేపు ఏం అవుతుంది, మన ఆలోచించి టెన్షన్ పడుకుంటా ఈ టెన్షన్ నుంచి బయటికి రావడం ఎట్లా అనుకొని ఏం చేస్తారు, మొబైల్ చూస్తారు కదా. మొబైల్ చూడడం స్టార్ట్ చేసినాక స్క్రోల్ చేయంగా అయితేనే ఉంటుంది. ఇన్స్టా రీల్స్ అంటారు, మొబైల్ షార్ట్స్ అంటారు, యూట్యూబ్ షార్ట్స్ అంటారు, ఒకటి వంగని ఒకటి అలా చూస్తుంటే టైం వేస్ట్ అవుతుంది. మళ్ళీ అనిపిస్తుంది బయటకు వచ్చి చూస్తే, అరే ఇంత టైం వేస్ట్ అయిపోయింది, అయినా నేను అలసిపోయే ఉన్నా, మళ్ళీ ఇంకొన్ని మొబైల్ షార్ట్స్ చూస్తా, ఇంకా నాకు రెస్ట్ దొరకలేదని చూస్తామా లేదా? చూడరా మీరు ఎవరు? అయినా మనకి రెస్ట్ దొరకదు కదా. మన టైం అంతా వేస్ట్ అవుతుంటుంది, కళ్ళన్నీ లోపడిపోతుంటాయి, నిద్ర ఉండదు, హెల్త్ అంతా ఖరాబ్ అవుతుంది కదా. మనము రెస్ట్ అనేది ఫీల్గా ప్రేయర్ చేయడం ఉంది కాదు, కాకపోతే షార్ట్స్ చూడబుద్ధి అవుతుంటుంది. నేను ఏం అంటలేను, కాకపోతే మనిషి అట్లా చేస్తాడు. ఎందుకంటే ఆ షార్ట్స్ మనల్ని యూజ్ చేస్తుంది కదా. 30 సెకండ్స్లో మనకి ఏమైపోతుంది, 30 సెకండ్స్ అది ఉండేది, ఎన్ని సెకండ్స్ నాకు కూడా తెలియదు. ఆ షార్ట్ మనకి మంచిగా అనిపిస్తుంది, కొంచెంసేపు ఇట్లా మంచిగా యాక్టివ్ చేస్తుంది, మళ్ళీ ఇంకో షార్ట్ చూస్తే మళ్ళీ ఇంకొంచెం యాక్టివ్ అవుతుంది. అట్లా ఎంతసేపు నువ్వు యాక్టివ్ ఆఫ్ ఇట్లా అయితేనే ఉంటుంది నీ బ్రెయిన్. మళ్ళీ అది నుంచి బయటికి రాగానే మళ్ళీ మనకున్న సమస్యలు, మళ్ళీ మనకున్న బాధలు, మళ్ళీ మనకున్న టెన్షన్స్, మళ్ళీ నీరసం, మళ్ళీ బాధ. ఎట్లా దేవా రెస్ట్ ఎట్లా అన్నప్పుడు దేవుడు మనకు ఒకటి ఇస్తా అంటుండు రెస్ట్ఫుల్గా ఉండడానికి. యెషయా 28:11 నిజమే, అలిసిన వానికి నెమ్మది కలుగజేయుడి. అలిసిన వారికి ఏమి ఇవ్వాలంట? నెమ్మది ఇస్తారంట. ఎంత బాగుంది కదా, ఇదేదో ఫ్రీగా ఇస్తే బాగుంటుంది కదా. ఏమి ఎక్కడికి పోకుండా ఇక్కడ ఉన్న చోటునే మీకు నెమ్మది ఇస్తా అంటుండు. అలిసిన వానికి నెమ్మది కలుగజేయుడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు. ఏంటిదంట? ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నా, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి. అదేంటిదో చూసాం. నత్తివారి పెదవుల చేతను, అన్య భాష చేతను ఈ జనులతో మాట్లాడుచున్నాడు. ఏమిస్తున్నట్ట దేవుడు? అన్య భాషలు ఇస్తున్నట్ట. మీకు దేవుడిచ్చే రెస్ట్ ఏంటిది? అన్య భాషలు. దేవుడిచ్చే రెస్ట్ ఏంటిది? అన్య భాషలు అంట కదా. దేవుడు పెంతెకొస్తు పండుగ రోజు దేవుడు మనకి ఇచ్చిన రెస్ట్ ఏంటిదంటే అన్య భాషలు. దేవుడు మనకి ఆక్సిజన్ ఇచ్చిండండి, అది ఎంత యూజ్ అవుతుందా లేదా? చెట్లు ఇచ్చిండు, యూజ్ఫుల్లా లేదా? అదేంటిది, ఏమేమి ఇచ్చిండు మీరే చెప్పండి. నీళ్ళు ఇచ్చిండు, మన ప్రాణం ఇచ్చిండు, ఇన్ని యూస్ఫుల్ థింగ్స్ ఇచ్చినప్పుడు పెంతెకొస్తు పండుగ రోజు మనకి ఏమి ఇచ్చిండంట? అన్య భాషలు ఇచ్చిండంట. అగ్ని నాలుకల్లాగా అన్య భాషలు ఈ భూమి మీదకి దిగొచ్చినట్ట. అంటే మనకు అది ఎంత యూస్ఫుల్ ఈరోజు మనం తెలుసుకుందాం. అది మనల్ని ఎట్లా రెస్ట్ఫుల్గా ఉంచుతుంది, ఎట్లా నెమ్మదిని ఇస్తుంది కదా. అన్య భాషని దేవుడు మన కోసం ఇచ్చిండండి. అది ఎట్లా రెస్ట్ సిస్టర్? నేను కష్టపడతా ఉన్నాను కదా, భాషలు మాట్లాడినంతసేపు హల్లెలూయా హల్లెలూయా అని మాట్లాడుతూ ఉండాలని నోరంతా ఏమవుతుంది? ఏం చేస్తుంది? పని చేస్తుంది. నా నోరు ఏం చేస్తుంది? కానీ మీరేం చెప్తున్నారు? రెస్ట్ఫుల్గా ఉండదు. కానీ ఒక దగ్గర వాక్యంలో ఉంటుంది, విశ్రాంతిలో రావడానికి కష్టపడండి అని ఉంటుంది. కష్టపడాల్సిన కష్టం ఏంటిదంటే నోరుతోటి దేవుని మాటలు మాట్లాడడమే. కానీ అన్య భాషలు మాట్లాడుతుంటే దేవుడు మీకు ఏమిస్తుందంట?
విశ్రాంతిని ఇస్తాడంట. దేవుడు మీకు ఏమి ఇస్తాడంట? విశ్రాంతిని ఇస్తాడంట. ఎప్పుడైతే నువ్వు అన్య భాషలు మాట్లాడుతుంటావో దేవుడు మనకిచ్చిన ఆ శక్తి మనం పొందుకుంటూ ఉంటామండి. దేవుడు మనకిచ్చిన శక్తి మనం పొందుకుంటా ఉంటాం. నేను ఏప్రిల్ మంత్లో మా గ్రూప్ అంతా కలిసి అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నాం అనమాట. అయితే మా ఫ్రెండ్కి అప్పుడు 9th మంత్ ప్రెగ్నెన్సీ, అయితే సెకండ్ టైం ప్రెగ్నెన్సీ. తను 9 months వరకు కూడా కష్టపడుతూనే ఉంది, మస్తు పని చేస్తుంది అనమాట. వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ. అయితే ఎంత పని చేస్తుందంటే ఆమె పాపం, మామూలుగా ప్రెగ్నెంట్ లేడీస్ ఎట్లుంటారు, ఏం తినాలనిపించదు వాళ్ళకి. తను తిన్నా తినకపోయినా తను ఏం చేసేదంటే ఇంట్లో పని అంతా చేయాలన్నమాట. తనే వంట కుకింగ్ చేసుకోవాలి, తనే ఇంట్లో అందరు పనులు చేయాలన్నమాట. వాళ్ళ తోటికోడలు పిల్లలు ఆమెతోటి కూడా ఉంటారు. తోటికోడలు దూరం పని చేస్తుంది అన్నమాట. ఆమె టీచరు చాలా దూరంలో వెళ్ళి పని చేస్తుంది. వాళ్ళ పిల్లల్ని చదివించాలి, తనకు ఆల్రెడీ ఒక బాబు, తనను కూడా చూసుకోవాలి. వాళ్ళ అత్తమామకి హెల్త్ బాగుండదు, వాళ్ళని చూసుకోవాలి. ఇంకా వాళ్ళ భర్తను చూసుకోవాలి. ఇంట్లో ఒక పిల్లగాడు ఉంటేనే మనకి కష్టం అనిపిస్తుంది. హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉండడమే కష్టం అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎంత ఉమ్మడి కుటుంబాన్ని మేనేజ్ చేయాలి. అయితే ఆమెకు అనిపించిందంట, సరే దేవా, మరి ఆమె ఎప్పటి నుంచో రెస్ట్ కావాలి, నాకు రెస్ట్ కావాలి. వాళ్ళకి కొంచెం గొడవలై వాళ్ళ అమ్మగారి ఇంటికి పంపిస్తలేను, ఆమెని ఎక్కడికి పంపిస్తలేను, ఇప్పుడు నాకు రెస్ట్ కావాలి, వాళ్ళ ఇంటికి నన్ను పంపించారు, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా నేను పంపించను అని చెప్పేసి అన్నారంట. దేవా, మరి నాకు రెస్ట్ కావాలన్నప్పుడు నేను ఈ వాక్యం చెప్పిన ఆమెకి. ఏమని చెప్పినా, ఇదే రెస్ట్, ఇదే విశ్రాంతి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పగానే సరే అయితే నేను అన్య భాషలు మాట్లాడదా అని చెప్పేసి ఆమె ఏం చేసింది, అన్య భాషలు మాట్లాడడం స్టార్ట్ చేసింది అనమాట. ఎప్పటి వరకు డెలివరీ వరకు అన్య భాషలు మాట్లాడుతూనే ఉందంట. పొద్దున్న లేవంగానే ఆమెకి ఇక రోజంతా పని చేస్తుంది అనమాట. కూర్చున్నా పని, లేచినా పని, తిమ్మినా, ఏది చేసినా పని. వాళ్ళ ఇంట్లో ఎంతో మంది ఉంటారు, కనీసం 10 మంది పైన ఉంటారు. ఒకతే ఆడపిల్ల చేసుకోవాలి, పై నుంచి కింది వరకు చేసుకొని మస్తు పని ఉంటుంది. పెద్ద బిల్డింగ్ అనమాట. వాళ్ళ హాలే నేను చూసినాను, ఇంత పెద్దగా ఉంటుంది, మన చర్చ్ అంత పెద్దగా ఉంటుంది, చాలా పెద్ద ఇల్లు. అయితే ఆమె ప్రేయర్ చేసుకుంటుంది, దేవా, ఆఫ్టర్ డెలివరీ మాత్రం నాకు రెస్ట్ కావాలి, ఇప్పుడు ఎంత పనైనా చేస్తా, పోయేంతవరకు చేస్తాను, నేను డెలివరీ రూమ్కి వెళ్ళేంతవరకు చేస్తా. ఆఫ్టర్ డెలివరీ మాత్రం నాకు రెస్ట్ కావాలి. ఎన్ని మంత్స్ రెస్ట్ కావాలి? 3 months రెస్ట్ కావాలి. ఎన్ని మంత్స్ కావాలంట? 3 months రెస్ట్ కావాలి. నేను ఏం పని చేయొద్దు, కాలు కూడా కింద పెట్టదేవా, నువ్వు నాకు రెస్ట్ అని చెప్పేసి వాళ్ళు చెప్పేసి, నువ్వు మాత్రం మీ మమ్మీ వాళ్ళ ఇంటికి పోయేది లేదని చెప్పాను. 3 months రెస్ట్ కావాలేవా, నేను కాలు కూడా కింద పెట్టాను, నాకు మాత్రం రెస్ట్ కావాలని చెప్పేసి ప్రేయర్ చేసుకుంటా వర్షిప్ చేస్తూ ఉందంట, అన్య భాషలు మాట్లాడుతుందంట. కరెక్ట్ ఒక 1 week ఆమె డెలివరీ డేట్ వచ్చింది. ఈ వాక్యం చెప్పిన 1 week ఆమె డెలివరీ డేట్ వచ్చింది. హాస్పిటల్ అడ్మిట్ అయింది. హాస్పిటల్ రూమ్లోకి వెళ్ళినాక ఫోన్ చేసింది, వెళ్ళిపోయింది, ఆపరేషన్ అయిపోయింది, మంచిగా అయింది. బయటకు వచ్చినాక వాళ్ళ మమ్మీ వాళ్ళ అమ్మ ఒక్కతే వెళ్ళి కలిసిందంట. చాలా సంతోషం అనిపించిందంట. వాళ్ళ మమ్మీ వాళ్ళు అలౌడ్ లేదు, కానీ వాళ్ళ మమ్మీ ఒక్కతే వచ్చి చూసిందంట, చూసి వెళ్ళిపోయిందంట. ఇక ఇప్పుడు ఏమయ్యాలి? ఇంటికి పోవాలి. ఇంటికి పోతే ఏముంటుంది? పని ఉంటుంది, రెస్ట్ ఉండదు. ఇక అది చేయాలి, ఇది చేయాలి, పొద్దున ఉండాలి, మధ్యాహ్నం ఉండాలి, సాయంత్రం ఉండాలి, కడగాలి, ఉతకాలి, ఇవి ఆరేయాలి, ఇవే పని. ఇక అయిపోయింది. ఇక నేను ఏం చేయాలి అనుకున్న టైంలో వాళ్ళ ఆమెకి ఏమంటారు, ఆడపడుచు ఏం చేసిందంట, లీవ్ పెట్టిందంట. వాళ్ళ హస్బెండ్ చెప్పిండంట, సిస్టర్ ఇన్లోకి డెలివరీ అయింది కదా, నువ్వు ఒక 15 days లీవ్ పెట్టు, ఇంట్లో ఉండి ఆమెకు అన్నీ చూసుకో అని చెప్పేసి అన్నాడంట. అనగానే దేవుడు వాళ్ళు ఎవరితోటి మాట్లాడిండు? వాళ్ళ ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ తోటి మాట్లాడి ఆమె లీవ్ తీసుకొని రెస్ట్ తీసుకుంది. ఆమె ఒక్క పని ముట్టనీయలేదంట. ఆమెను 21 రోజు అంటే ఆమె 21 రోజులకు తొట్టలేస్తారు కదా, అప్పటి వరకు ఆమె అసలు ఒక్క పని చేయలేదంట. అప్పటి వరకు దేవుడు ఆమె మంచి రెస్ట్ ఇచ్చిందంట. తర్వాత ఆమె జాబ్కి వెళ్ళిపోవాలి. ఆ ఫంక్షన్ తర్వాత ఆ ఫంక్షన్లో కూడా ఆమె ఏం పని చేయలేదంట, మంచిగా ఉందంట. ఆ 21 daysకి పని అయిపోయింది. ఇప్పుడు ఆమె ఏమైపోయి జాబ్కి వెళ్ళిపోయినాక మళ్ళీ ఎవరు చూసుకుంటారు? ఎట్లా దేవా అనుకొని ఆమె వర్షిప్ చేస్తుంటే ఆమెకేం వాళ్ళ తోటికోడలు ఉంది కదా, స్కూల్లో జాబ్ చేస్తుంటుంది కదా, సమ్మర్ హాలిడేస్ వచ్చినాయంట. ఏమొచ్చినాయి? ఇంటికి వచ్చిందంట. ఆమె మొత్తం పని చేస్తుందంట ఇప్పుడు మే అంతవరకు. ఆఫ్టర్ మే మళ్ళీ జూన్లో స్కూల్ స్టార్ట్ అవుతుంది తనకి. అయితే నేను ఫోన్ చేసిన, ఇప్పుడు నాకు మస్తు రెస్ట్ దేవుడు ఇచ్చిండే, నేను ఏం పని చేస్తలేను. నైట్ పడుకునేటప్పుడు కూడా వాళ్ళ అత్త అసలు ఎప్పుడు ఆమె హెల్త్ బాగుండదు, కానీ నైట్ ఆమె అమ్మాయి చిన్న పాప నిద్రపోనియదు కదా,
రాత్రి నిద్రపోనేదని వాళ్ళ అత్తమ్మ వచ్చి ఈమె బెడ్రూమ్లో వండుకొని ఆ పాపను చూసుకుంటుందంటే ఈమె వండుకుంటుందంట. మే అంతా దేవుడు నాకు హెల్ప్ చేశాడు, జూన్లో కూడా హెల్ప్ చేశాడు, కానీ జూన్లో కూడా నేను ఇదే పని చేస్తాను, నేను అన్య భాషలు మాట్లాడుతూ ఉంటా, జూన్లో కూడా దేవుడు నాకు రెస్ట్ ఇస్తాడని చెప్పేసి అంటుంది. ఏం చేస్తుందంట? అన్య భాషలు మాట్లాడుతుందంట. దేవుడు ఏమి ఇస్తాడంట? ఆమెకి రెస్ట్ ఇస్తాడంట, ఫిజికల్ రెస్ట్. కానీ ఆమెకు మెంటల్గా కూడా ప్రతి ఒక్కటి దేవుడు ఆమెకు రెస్ట్ ఇస్తూ ఉన్నాడంట. దేవుడు ఆమెకి ఎంత గొప్పగా, ఎవరు లేకపోయినా ఆమె దగ్గర ఉన్న వాళ్ళే ఆమెకి పనిచేసేలాగా దేవుడు సహాయం చేసిండు కదా. దేవుడు మీకు ఏ విధమైన రెస్ట్ కావాలనుకుంటున్నారో ఆ రెస్ట్ మీకు దేవుడు ఇస్తాడండి కదా. 1 కొరింథీయులు 14:2 ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు కదా. ఎందుకు మాట్లాడాలంట మనం భాషలో? ఎవరితో మాట్లాడుతున్నామంట? దేవునితో మాట్లాడుతున్నామంట. దేవునితో మాట్లాడితే నాకేముంది సిస్టర్, నాకేం అర్థం కాదు కూడా ఆ భాషలో, నాకు అసలు ఒక భాష కూడా రాదు, ఈ తెలుగు భాషనే సరిగ్గా రాదంటుర్రా. కానీ దేవుడు ఇస్తాడు అది. ఇంకేమంటుండంటే 4వ భాషతో మాట్లాడువాడు తనకి క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును. మీరు ఏమవుతారంట? అభివృద్ధి పొందుతారంట. మీరు ఏమవుతారంట? అభివృద్ధి పొందుతారంట. అభివృద్ధి పొందాలని చాలామందికి ఉంటుంది కదా, నాకు మంచిగా కావాలి, నేను మంచిగా ఉండాలి, మంచి ఆరోగ్యం ఉండాలి, పని మంచిగా జరగాలి, అక్కడ పని వాళ్ళు మంచిగా దొరకాలి అని చెప్పేసి ఉంటుంది కదా. అట్లా దేవుడు కూడా మనకి క్షేమాభివృద్ధి పొందడానికి మనకి ఏమి ఇచ్చిండంట? అన్య భాషలు ఇచ్చిండంట. ఎప్పుడైతే మనం అన్య భాషలు మాట్లాడుతూ ఉంటామో మనం క్షేమాభివృద్ధి పొందుతూ ఉంటామంట కదా. ఎందుకంటే మనం దేవుని మందిరమై ఉన్నామండి. మనం ఎవరమంట? దేవుని మందిరమై ఉన్నామంట. ఒకసారి చూసుకుందాం. 1 కొరింథీయులు 6:19 మీరు ఎవరంట? మీ లోపట దేవుడు నివసిస్తున్నట్టు. ఈ దేహము దేవుని ఆలయం ఉందంట. మనము ఆయన పరిశుద్ధాత్మ మన లోపట నివసిస్తుంట. దేవుని మందిరము ఒకలాగా ఉండేదన్నమాట. అయితే ఆ మందిరము ఇట్లా మొత్తం మందిరం ఉంటే లోపట అతి పరిశుద్ధ స్థలం, లోపట అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, బయట ఆవరణము అనేది ఒకటి ఉండేదన్నమాట. అయితే అతి పరిశుద్ధ స్థలంలో దేవాది దేవుడు ఉండేవాడు. ఇప్పుడు మనం ఎప్పుడైతే రక్షింపబడ్డామో మన ఆత్మ మన పరిశుద్ధాత్మతో నింపబడింది. హల్లెలూయా. కానీ మనం ఎంతసేపు మన ఆలోచనలతో బాధపడుతూ ఉన్నాం. అది మన మైండ్ అంతా ఆలోచనలు, బాధ, భయాలు తోటి ఉందండి. మన శరీరం అంతా అనారోగ్యము, ఏదో ఒక ప్రాబ్లం తోటి బాధపడుతుంది. దేవునికి ఇష్టం లేదు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మతోటి నింపబడి అన్య భాషలు మాట్లాడుతుంటావో అప్పుడు ఏమవుతుందంట? నీ శరీరము, నీ ఆత్మల నుంచి నీ శరీరం, నీ మనసు వరకు దేవుడు హీల్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆత్మ, మనసు, శరీరము. నువ్వు అన్య భాషలు మాట్లాడుతుంటే నీ ఆత్మ నుంచి మనసు మంచిగా అవుతుంటుంది, మనసు నుంచి శరీరం కూడా మంచిగా అవుతుంటుంది. దానికి కావాల్సింది మనం ఏం చేయాలి? మన నోరు ఓపెన్ చేయాలండి. మన నోరు ఏం చేయాలి? ఓపెన్ చేయాలంట. ఎప్పుడైతే దేవుడు మనకి ఇచ్చిన నోరుని మనం ఎప్పుడైతే దేవుడిని స్తుతిస్తూ ఉంటామో దేవుడు మనల్ని, శరీరాన్ని, ఆత్మని దేవుడు బాగు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఒక రాజు ఉన్నాడు, చూసుకుందాం. ఒక మంచి కథ చెప్తా మీకు. 2వ దినవృత్తాంతములు 28:24 ఒక రాజు ఉన్నాడంట, ఆహాజు రాజు. ఆ రాజు దేవుడు ఏం చేసిండు? ఆయన రాజుగా పెట్టిండు. అయితే ఆయన ఏం చేసిండంటే మందిరం ఏం చేసిండంట? ఆ మందిరంలో ఉన్న మంచి వస్తువులన్నింటినీ బయటికి తీసుకొచ్చి వాటిని అన్నిటిని వేరే దానికి పెట్టేసి ఆయన మందిరం యొక్క డోర్ని క్లోజ్ చేసేసిండంట. మన దేహము దేవుని మందిరం అండి. మనకున్న డోర్ ఏంటిది? మన దేహానికి ఉన్న డోర్ ఏంటి? మన దేహానికి ఉన్న డోరు నోరు. అయితే ఈ దేవాలయము ఆ రాజు ఏం చేసిండంటే ఆ డోర్ని క్లోజ్ చేసేసిండు. ఆ దేవాలయంకి ఉన్న డోర్ని క్లోజ్ చేయగానే అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయంట. ఆ దేశం కొంత ఏమొచ్చినాయంట? మస్తు కష్టాలు, శత్రువులు వచ్చిండ్రంట, అన్ని వాళ్ళకున్న దోచుకున్నారంట, వాళ్ళకన్నా సమస్యలు పెరిగిపోయినాయంట, ఇజ్రాయెల్ ప్రజలందరూ కష్టపడుతున్నారంట. అప్పుడు దేవుడు ఆ రాజు లాస్ట్ అయిపోయాడు. ఆ రాజు తర్వాత ఇంకొక రాజు వచ్చిండు, ఆయన పేరు హిజ్కియా. ఆయన పేరేం పేరు? హిజ్కియా. అయితే ఆ హిజ్కియా 28:1 నుంచి హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. హల్లెలూయా. ఎన్ని ఇయర్స్ అంటే హిజ్కియాకి? ఎన్ని ఇయర్స్? మళ్ళీ మీ డోర్ క్లోజ్ చేస్తున్నారు. డోర్ క్లోజ్ చేస్తారా? ఈ వాక్యం చెప్పినంతసేపు ఓపెన్ చేయండి. డోర్ ఏం చేస్తారు? ఓపెన్ చేద్దాం కదా. ఈ హిజ్కియా ఎన్ని ఇయర్స్?
25 years. అయితే అతను ఫస్ట్ పని ఏం చేసిండంటే 2వ వచనంలో, అతడు తన పితరుడకు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థవంతముగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరమున మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులు తెరచి బాగు చేసెను. హల్లెలూయా. ఆహాజు రాజు ఏం చేసిండు? డోర్స్ని క్లోజ్ చేసిండు. వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఈయన ఫస్ట్ సంవత్సరంలో ఫస్ట్ నెలలో ఫస్ట్ పని ఏం చేస్తుండు? డోర్స్ ఓపెన్ చేసిండట. డోర్స్ ఓపెన్ చేయగానే అది తొందరగా కాదు కదా, కొన్ని సంవత్సరాలు ఒక బూత్ బంగ్లా లాగా అయిపోయిందంట. చూడండి, మనం కూడా దేవుని సన్నిధికి రాకపోతే, దేవుని పాటలు దేవుని స్తుతించకపోతే మన మనసు కూడా మొత్తము కలవరము, టెన్షన్స్, బాధలు, అప్పులు అన్నీ గుర్తొస్తాయి కదా. మన మనసు అంతా భారం ఉంటుంది, మన శరీరం అంతా భారం ఉంటుంది, మనకంతా పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది కదా. మనం అంతా అయోమయ స్థితిలో ఉంటాము. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి మనం నోరు ఓపెన్ చేసి దేవా నువ్వు నాకున్నావు అని స్తుతించడం మొదలు పెడతామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. హల్లెలూయా. మనకి విడుదల వస్తుంటుంది. ఈ ఎండ్ టైమ్స్లో అంట దానియేలు గ్రంథంలో ఉంటుంది, సైతాన్ ఏం చేస్తుందంట, ఎవరైతే దేవుని బిడ్డలు ఉంటారో వాళ్ళని నలగొడుతుంటుందంట. వాళ్ళ ఆత్మని భారంతో నింపుతుంటుందంట. మనం మంచిగా ఉందామని ఎంత హ్యాపీగా ఉందాం అనుకున్నా కానీ అదేం చేస్తుందంట, భారంతో నింపుతుంటుందంట కదా. అందుకని మనం ఏం చేయాలి? మన నోరుని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే సరిపోదు. ఇప్పుడు ఎట్లుందంట ఆ మందిరము? ఎట్లుంది? అంత గలీజ్ ఉందంట. చాలా ఇండ్ల నుంచి ఇప్పుడు చూడండి, ఒక ఇంట్లోని చాలా రోజులు పట్టించుకోకుండా ఎట్లుంటుంది అట్లా చాలా అంత గలీజ్ ఉందంట దేవుని మందిరం. ఆ టైంలో ఈయన క్లీన్ చేయడం స్టార్ట్ చేసిండంట. ఏం చేసిండంట? క్లీన్ చేయడం స్టార్ట్ చేసిండంట. హల్లెలూయా. 15వ వచనం చూసాము. వీరు తమ సహోదరులను సమకూర్చి తమను ప్రతిష్ఠించుకొని యెహోవా మాటలను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చిరి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవుని మాటల్ని మాట్లాడుతుంటామో, పరిశుద్ధాత్మ ద్వారా అన్య భాషలు మాట్లాడుతుంటామో మన దేహము పవిత్రమైతా ఉంటుందంట. మనం లోపటి నుంచి ఏమవుతుందంట? పవిత్రపరచుకుంటా వస్తూ ఉంటుందంట. హల్లెలూయా. అన్ని భాషలు మాట్లాడుతుంటే దేవుడు ఏం చేస్తుంటే మన లోపటి నుంచి పవిత్రపరచుకుంటూ వస్తాడంట, క్లీన్ చేసుకుంటూ వస్తాడంట. చూడండి, మనకు కొన్ని విషయంలో పాతకాలంలో ఆ భయాలు ఉంటాయి కదా, ఏమేమో భయాలు ఉంటాయి, ఏమేమో ఆలోచనలు ఉంటాయి. ఈ కళ వస్తే నాకు ఇది జరుగుతుంది, ఈ కళ వస్తే నాకు చెడు జరుగుతుంది. ఇట్లాంటి భయాలు అన్నీ ఎప్పటి నుంచో మనకి చిన్నప్పటి నుంచో కొన్ని భయాలు, బాధలు, టెన్షన్స్ ఇవన్నీ క్యారీ అవుతూనే ఉంటాయి కదా. ఎప్పుడైతే అన్య భాషలు మాట్లాడుతుంటామో దేవుడు అన్నిటి నుంచి విడుదల ఇచ్చుకుంటూ వస్తుంటాడు. మనకు తెలియని సమస్యల నుంచి, మనకున్న బాధల నుంచి, అన్నిటి నుంచి మనకు విడుదల వస్తుందండి కదా. ఇక్కడ ఏమవుతుందంటే ఆయన క్లీన్ చేసుకుంటూ వస్తున్నారంట. వాళ్ళు క్లీన్ చేయడానికి స్టార్ట్ చేసిండంట. స్టార్ట్ చేయగానే పవిత్రపరచుటకు యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగంలోకి పోయిండు. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినంట? లోపటి భాగంకి వెళ్ళినట. అతి పరిశుద్ధ స్థలంకి వెళ్ళినట. అంటే మన ఆత్మ, దేవుడు మనల్ని పవిత్రపరిచిండు. దాని తర్వాత ఎక్కడికి వస్తానంట? పరిశుద్ధ స్థలానికి వస్తున్నట్టు. తర్వాత అవుటర్ ఏరియా. అయితే వాళ్ళు అక్కడి నుంచి అవుటర్ ఏరియాకి వచ్చేసరికి ఎంత టైం పట్టింది చూడండి. మనకి ఈజీగా ఒక రోజులో అయిపోతుందా? క్లీనింగ్ స్టార్ట్ చేసి ఒక రోజులో అవుతుందా? సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్కి పెయింటింగ్ వేస్తారు. ఎంత టైం పడుతుంది? దులుపుకోవాలి, ఇంకా కడుక్కోవాలి. దేవుడు కూడా మనకు ఒక దేవాలయము ఇచ్చిండు. హల్లెలూయా కదా. దేవుడు దాన్ని నీట్గా పెట్టుకోవడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ కూడా ఇచ్చిండు. ఏంటిదంటే పరిశుద్ధాత్మ. దేవుడే హెల్ప్ చేస్తుండు. ఆ దేవుడే మనల్ని పరిశుద్ధంగా, పవిత్రంగా, ఇంకా రెస్ట్ఫుల్గా పెట్టడానికి ఈ పరిశుద్ధాత్మని ఇచ్చిండు, అన్య భాషలను ఇచ్చిండు అనమాట. అయితే ఈ రాజు వాళ్ళందరూ కలిసి క్లీన్ చేయడం స్టార్ట్ చేశాడంట లోపటి నుంచి. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపల భాగంలోకి పోయి యెహోవా మందిరంలో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులను యెహోవా మందిరంపు ఆవరణంలోకి తీసుకొని రాగా లేవీయులు వాటిని ఎత్తి కీద్రోను వాగులో పారవేసిరి. మొదటి నెల మొదటి దినమున వారు ప్రతిష్ఠ చేయని ఆరంభించి ఆ నెల 8వ దినమున యెహోవా మంటపమునకు వచ్చిరి. జస్ట్ లోపటి నుంచి బయటికి రావడానికి ఎంత టైం పట్టిందంట? 8 days పట్టిందంట. ఒక లోపటి భాగం నుంచి మంటపం రావడానికి ఎన్ని డేస్ పట్టిందంట? 8 days. హల్లెలూయా. నాకు ఇది తెలిసినప్పుడు నాకు అనిపించింది, సరే 8 days నేను ఏం చేస్తా? అన్య భాషలతోటి మాట్లాడతా. హల్లెలూయా. దేవుడు నన్ను కూడా లోపటి నుంచి బయట వరకు, నా శరీరం వరకు దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా అని చెప్పేసి నేను కూడా అన్య భాషలు మాట్లాడడం స్టార్ట్ చేసిన. ఆ అన్య భాషలు మాట్లాడే టైంలోనే నాకు ఒక సాక్ష్యము దొరికిందనమాట. ఒక బ్రదర్ ఉన్నాడంట. ఆ బ్రదర్కి ఏమైందంటే ఆయన కూడా ప్రేయర్కి వచ్చే వ్యక్తేనంట. అయితే ఆ బ్రదర్ ఏం చేసిండంటే ఆయనకు నిద్ర రావట్లేదంట. నైట్ టైంలో ఏమో నిద్ర రావట్లేదు. అయితే ఆయన స్లీపింగ్ బిల్ వేసుకుంటే 2 గంటలు నిద్రపోతాడంట. ఎన్ని గంటలు? 2 గంటలు
నిద్రపోతాడంట. అయితే ఆయన ఇంకా అట్లా వారాలు గడిచిపోతుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిండంట. అస్సలు నిద్ర రావట్లేదంట. అయితే ఆ డోస్ని ఆయన 1 టాబ్లెట్ నుంచి 2 టాబ్లెట్స్కి పెంచిండంట. 2 టాబ్లెట్స్ వేసుకుంటే 2 గంటలు నిద్రపోతుండంట. ఎన్ని టాబ్లెట్స్ వేసుకుంటే 2. మనమైతే ఇట్లా పండుకోగానే నిద్రపోతాం. నేనైతే పండుకోగానే నిద్రపోతా. బయట తుఫాను, గాలి, సముద్రం ఏం వచ్చినా నాకు సంబంధం లేదు. నేను వండుకుంటే మళ్ళీ పొద్దున అలారం వచ్చినా కూడా లేవను. అలారం ఒట్టి పెట్టుకుంటాను అంతే. నాకు ఎప్పుడు దేవుడు మేలుకిస్తే అప్పుడే నా మార్నింగ్. అయితే ఆయనే దేవుడు నాకు మంచి స్లీప్ ఇచ్చిండు. థ్యాంక్ యూ జీసస్. ఆయనే అసలు నిద్రపోతలేడంట. తర్వాత కొన్ని నెల రోజుల తర్వాత 6 టాబ్లెట్లు వేసుకోవడం స్టార్ట్ చేసిండట. ఎన్ని గంటలు నిద్రపోతుండంట? మళ్ళీ 2 గంటలే నిద్రపోతుండట. 6 టాబ్లెట్లు వేసుకుంటే 2 గంటలు నిద్రపోతుండట. అన్ని టాబ్లెట్స్ వేసుకుంటే ఆయన నిద్ర లేక ఆయనకి సైనసైటిస్ అనే ప్రాబ్లం వచ్చిందంట. సైనసైటిస్ అంటే సైనస్ ప్రాబ్లం. అంటే ఇక్కడంతా అది నిండిపోతుంది అనమాట. అయితే ఈ ముక్కు, ఈ చెవు అంతా క్లోజ్ అయిపోతుంది. ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టం అయిపోతుంది అనమాట. ఆయనకు ఆ ప్రాబ్లం రాగానే ఆ ప్రాబ్లం కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ మందులు ఇస్తే నయమైతలేదు. ఇప్పుడు నిద్ర వస్తలేదు, ఈ సైనస్ ప్రాబ్లం, ఊపిరి ప్రాబ్లం కూడా వచ్చేసింది. అయితే ఆయనకి ఏం చేసిండంట, సరే ఇట్లయితే కష్టమవుతుందని చెప్పేసి ఆయన ఆపరేషన్ చేయించుకున్నాడు. 2 టైమ్స్ ఆపరేషన్ చేసుకున్నా కానీ ఆపరేషన్ సక్సెస్ కాలేదంట. ఆపరేషన్ సక్సెస్ కాకపోయేసరికి ఆయన ఆ బాధతో ఉంటే ఇన్ని టాబ్లెట్స్ వేసుకుంటుంటే ఆయనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చిందంట. ఏం ప్రాబ్లం వచ్చిందంట? ఇప్పుడు తినలేకపోతుండంట. ఇన్ని రోజులు నిద్రనే లేదు, ఇప్పుడు ఏం లేదు, తిండి కూడా లేదు. ఏది తిన్నా కడుపు నొప్పి అవుతుంది. పుల్ల తిన్నా కడుపు నొప్పి అవుతుంది, తీయ తిన్నా కడుపు నొప్పి అవుతుంది, ఏది తిన్నా కడుపు నొప్పి వస్తుంది. ఇప్పుడు తినలేకపోతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. మళ్ళీ డాక్టర్ దానికి ఒక మెడిసిన్ ఇచ్చాడు. ఇప్పుడు నిద్రకి ఒక మెడిసిన్, ఇంకేంటిది తిన్నది అరగడానికి మెడిసిన్. అసలు మనం థ్యాంక్స్ చెప్పాలి. మనం తినగానే డైజెషన్ అయ్యి మంచిగా మనం హ్యాపీగా ఉంటున్నామంటే దేవునికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. చూడండి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ లేకుండా మనం హ్యాపీగా ఉన్నాం. కంటి నిద్ర ఇస్తుండు దేవుడు. హల్లెలూయా కదా. ఆ బ్రదర్కి ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చిందంట. ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ పోవడానికి మళ్ళీ డాక్టర్ మళ్ళీ మెడిసిన్స్ ఇచ్చిండంట. మళ్ళీ మెడిసిన్స్ ఇచ్చేసరికి ఇక ఆయన ఆ మెడిసిన్సే వేసుకుంటుండు కానీ తిండి తినడం మానేసిండంట. తిండి తినడం మానేసేసరికి ఆయన వెయిట్ చాలా పెరిగిపోయిందంట. ఓవర్ వెయిట్ అయిపోయిందంట. ఓవర్ వెయిట్ అయిపోయేసి ఫుడ్ లేదు, మెడిసిన్స్. ఆయన రోజుకి 30 మెడిసిన్స్ వేసుకుంటున్నట్టు. ఎన్ని మెడిసిన్స్? 30 మెడిసిన్స్ వేసుకుంటేనే ఆయన అప్పటికి తిండి తిన్నాడు, నిద్రపోడు, బ్రతుకుంటాడనమాట. అయితే ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందంట. మంచి జాబ్ ఉండదంట, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి జాబ్ మానేసిండంట. ఇప్పుడు జాబ్ లేకపోతే ఇప్పుడు ఏం లేదు, శాలరీ కూడా లేదు. శాలరీ లేదు. అయితే వాళ్ళ వైఫ్ ఈయన ఎప్పుడు ఏమైనా సూసైడ్ థాట్స్ వస్తున్నాయంట. అన్నీ అంతా ఎప్పుడు నేను ఉండి భారం అయిపోతున్నాను, నేను బ్రతికి ఏమీ సాధిస్తలేను, నిద్ర కూడా వస్తలేదు అని చెప్పేసి చనిపోయే స్టేజ్కి వెళ్తుంటే వాళ్ళ భార్య ఈయనకి ఏం చేసుకుంటాడో అని చెప్పేసి 2 పిల్లలు ఏం చేసిందంట, ఆమె కూడా జాబ్ మానేసి ఈయన ఎంబడి నేను చూసుకుంటా, ఈయనకి అన్ని చూసుకుంటా చేసుకుంటా అంతా వాళ్ళిద్దరూ అంతా కుటుంబం అంతా ఇప్పుడు ఏమైపోయింది, బాధతోటి చాలా పెయిన్ఫుల్గా చాలా ఏడుస్తూ ఉన్నారంట. ఆ టైంలో ఈయనకి ఏం చేయాలో అర్థమవుతలేదంట. అర్థమైనప్పుడు అప్పుడు బైబిల్ తీసి వాక్యం చదివినట్ట. దేవుడు అన్నాడంట, నేను నీకు ఇదే విశ్రాంతి, ఇదే నెమ్మది, అన్య భాషలతోటి మాట్లాడని వాక్యం వచ్చి చదువుకున్నట్ట. తర్వాత స్నానం చేస్తూ ఉన్నాడంట. మళ్ళీ అదే దేవుడు మాట్లాడుతుంట, అన్య భాషలతోటి మాట్లాడు అని మళ్ళీ అట్లనే షవర్ కిందనే ఉన్నాడంట. దేవుడు క్లియర్గా మాట్లాడుతున్నట్ట, అన్య భాషలతోటి మాట్లాడు అని చెప్పేసి అనగానే ఆయన ఏం చేసిండట, మాట్లాడడం స్టార్ట్ చేసిండట. ఆ రోజు నుంచి మాట్లాడుతుంటే ఆయనకి ఏం రావంట, అన్య భాషలు 2 మాటలు వచ్చాయంట. నాకు కూడా చిన్నప్పుడు 2 మాటలు వచ్చు. సామన మాట్లాడుతుంటారు, ఆల్మోస్ట్ అదే మాటలు వచ్చు నాకు కూడా. అదే సామనయ్య నేను ఎడా కాపీ కొట్టినా ఏంది, అది నావేనా దేవుడు ఇచ్చిండా, సామనయ్య నేను కాపీ కొట్టినా అర్థం కాదు నాకు. అదేంటిది అప్పుడు గుర్తొస్తలేదు కానీ ఇప్పుడు కొత్తగా వచ్చినాయి. కబారా షికారా అదే ఇట్లా ఆడేటివి అనమాట. సేమ్ సామాన్ ఏం మాట్లాడితే అవే వచ్చేటి. నేను సామాన్యది కాపీ కూడా అన్ని డౌట్స్ వచ్చేటి నాకు. అవి మాట్లాడాలంటే నేను ఏమైనా తప్పు మాట్లాడుతున్నానా అనిపించేది. తర్వాత దేవుడు అన్నాడు, ఆ ఒక్క మాటనే నువ్వు మాట్లాడు, ఆ 2 మాటలనే నువ్వు మాట్లాడు, అవే మాటలు నువ్వు మాట్లాడు, నేను నిన్ను బ్లెస్ చేస్తా అన్నాడు. నాకు కూడా దేవుడు అట్లనే మాట్లాడిన. ఆ బ్రదర్ కూడా సేమ్, ఆయనకు 2 మాటలు వచ్చంట. దేవా ఈ 2 మాటలే వచ్చి నాకనంటే ఆ 2 మాటలే మాట్లాడన్నాడంట దేవుడు. ఆ 2 మాటలు మాట్లాడుతూ ఉన్నాడంట. ఆ 2 మాటలు ఎంతసేపు ఎప్పుడు అదే మాట్లాడుతుండంట. ఆ రోజంతా మాట్లాడినాక ఆ రోజు మాట్లాడి అలసిపోయి నిద్రపోయిందంట. కొన్ని మంత్స్ తర్వాత ఆయన నిద్రపోయిందండి. కొన్ని నెలల తర్వాత ఆయనే స్లీపింగ్ ట్యాబ్లెట్ లేకుండా మాట్లాడి అలసిపోయి నిద్రపోయిందంట. గుర్రు కొట్టు కూడా నిద్రపోయిందంట. ఆయనకు మంచిగా అనిపించిందంట. పొద్దున్న లేచి కాలు కింద పెట్టక ముందు నిజం మండి భాషలు మాట్లాడడం స్టార్ట్ చేసిండు. ఆ 2 మాటలే
హల్లెలూయా రబాజ కడదారా హన్న షికార కదలా అట్లా మాట్లాడుతూనే ఉన్నాడంట. నా ఇవి ఆయనకి ఏ భాష ఆయన ఏ భాషలో అవి మాట్లాడుకుంటూనే ఉన్నాడంట. మాట్లాడుతుంటే ఆయనకు ఊపిరి ప్రాబ్లం ఉంటుంది కదా. ఇప్పుడు సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువ మాట్లాడలేరు. ఎక్కువ మాట్లాడుతుంటే అని ఇట్లా వస్తుంటుంది అనమాట వాళ్ళకి. అయితే ఆయనకి ఆటోమేటిక్గా సైనస్ అంతా పోయిందంట. ఊపిరి మంచిగా పీల్చుకుంటుండంట. ఇక అన్ని భాషలు ఇంకా జోరుగా మాట్లాడుతుండంట. హల్లెలూయా హల్లెలూయా అట్లా మాట్లాడుతూనే ఉన్నాడంట. మీరు మాట్లాడరా సార్? మీరు మాట్లాడండి. బ్రదర్స్ ఏం మాట్లాడతారు, సిస్టర్స్ ఎవరు మాట్లాడతలేరు. మాట్లాడాలి, అవి దేవుడి నుంచి వచ్చిన వరం. హల్లెలూయా. సార్ అందరం మాట్లాడదాం. హల్లెలూయా రబాజ కనదర హంద షికార కదల హజర్ మహంద షికర్ కెడదల హీది షికార మహజర్ మహందర వదర బబరకర హదల హజర్ మహందల బబరకర్ కాంపిటీషన్ పెట్టారు. ఆమేన్. అయితే ఆయనకు ఆ 2 మాటలు మాట్లాడుతూ ఉన్నాడంట. మాట్లాడుతుంటే ఆ రోజు ఆయనకి ఆ 2-3 డేస్లో ఆయనకి ఆ మ్యూకస్ని అంతా క్లోజ్ అయిపోయిన నోస్, ఇక్కడ ఐబ్రో ఇదంతా హెడేక్. వాళ్ళకి ఎప్పుడు హెడేక్ ఉంటుంది అనమాట. సైనస్ ప్రాబ్లం వాళ్ళకి ఇక్కడ నుంచి ఇక్కడికి అంతా ఫుల్ హెడేక్ ఉంటుంది. ఆ హెడేక్ అంతా పోయిందంట. ఆ సైనసైటిస్ ప్రాబ్లం నుంచి వచ్చిన హెడేక్స్ అంతా పోయి ఆయనకు రిలీఫ్ వచ్చిందంట. ఆ నోస్లో నుంచి అంతా ఏదో పోయినట్టు అనిపించిందంట. రిలీఫ్ వచ్చిందంట. కరెక్ట్ వారం రోజులకి ఆయన మంచిగా నిద్రపోయిందంట. ఆయన 30 టాబ్లెట్లు ఏమైపోయినాయంట? డస్ట్బిన్లో పోయినాయంట. డస్ట్బిన్లో ఏమైనాయంట. ఆయనకు వచ్చిన ఫ్రీ గిఫ్ట్ ఏంటిది? అన్య భాషలు. ఆ 2 మాటలు కాస్త ఆదివారం చర్చికి పోయినంట. సరే ఈ ఆదివారం చర్చిలో కూడా ఈ 2 మాటలే మాట్లాడతా అని డిసైడ్ అయినట్టు. ఆ 2 మాటలు మాట్లాడుతుంటే దేవుని అభిషేకం దిగిందంట. ఇక ఫుల్ అన్య భాషలు వచ్చేసినాయంట ఆయనకి. అన్య భాషలు వస్తుంటే దేవుడు ఆయనతో అభిషేకించిండంట. ఆయనను వాడుకోవడం స్టార్ట్ చేసిండంట. ఇప్పుడు వాళ్ళ కుటుంబం అంతా ఒక వారం రోజులే. ఎన్ని రోజులు? వారం రోజులు. సండే టు ఆయన మధ్యలో నుంచి ఆదివారం కల్లా ఆయన ఒక వీక్లో ఆయన హెల్త్ మంచిగా అయిందంట. ఇప్పుడు ఆయనకు లేనిదేంది? ఇప్పుడు మస్తు కష్టమవుతుంది. ఇప్పటికే హాస్పిటల్స్ చుట్టూ తిరిగితే ఏమవుతుంది? అప్పులైతే లేవా? మస్తు అప్పులైనాయంట. 2 సార్లు ఆపరేషన్ అయింది. ఆ మెడిసిన్ అన్నిటికీ ఇప్పుడు వాళ్ళ భార్యకి జాబ్ లేదు, ఈయనకి జాబ్ లేదు, పిల్లలకు స్కూల్ లేదు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దేవా మరి నువ్వు నాకు సహాయం చేయి. అయితే నాకు నా హెల్త్ మంచి చేసినావు, నా ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా మంచి చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలని మళ్ళీ ఒక వారం అన్య భాషలు మాట్లాడతా అని చెప్పేసి మళ్ళీ అన్య భాషలు మాట్లాడుతుంటే దేవుడు మాట్లాడినంట. బిడ్డ నీకు ఏ జాబ్ అంటే ఇష్టం అంటే, దేవా నాకు రిపేరింగ్ చేయడం, కంప్యూటర్ చేసే జాబ్ అంటే ఇష్టం అని అంటే, సరే నువ్వు ఆ జాబ్ చేయి, నా జాబ్ కూడా చేయి అని చెప్పేసి అన్నాడంట. అని చెప్పేసి ఆయనకు మంచి జాబ్ దేవుడు ఇచ్చినంట. అదే వారంలో జాబ్ ఇచ్చి మళ్ళీ ఆయన చర్చ్లో, ఆయన లోకల్ చర్చ్లో ఆయనను ఒక లీడర్గా దేవుడు పెట్టుకున్నాడు. ఆయన మంచి సేవ చేసుకుంటా ఆయన నడిపిస్తున్నాడు. అదే వారంలో కదా, వారంకే దేవుడు అభివృద్ధి పరిచిండండి. వారానికే దేవుడు అభివృద్ధి పరిచిండు. వీళ్ళు కూడా హోలీ ఆఫ్ హోలీ అతి పరిశుద్ధ స్థలం నుంచి మంటపం రావడానికి ఎంత టైం పట్టింది? 8 రోజులు. ఆ 8 రోజులు ఇప్పుడు మీరు సండే వచ్చారు, మళ్ళీ సండే రావడానికి ఎన్ని రోజులు అవుతుంది? 8వ రోజు వస్తారు. అంటే 8 రోజులు మీరు ఏం చేస్తారు? అన్య భాషలో మాట్లాడతారు. నేను అన్య భాషలు మాట్లాడడం స్టార్ట్ చేసినా నాకేం మాట్లాడబుద్ధి లేదు. నా నోరంతా ఎండిపోతుంది, నాకేమీ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తలేదు అనుకోకండి. స్టార్ట్ చేసినప్పుడే మీకు మాట్లాడాలనిపించదు, చేయాలనిపించదు, సైతాన్ ఆటంకం చేస్తుంటుంది, సమస్యలు వచ్చినట్టు అనిపిస్తాయి, మనకేం అనిపించదు. కానీ మీరేం చేయండి? అన్య భాషలు మాట్లాడుతూనే ఉండండి. అన్య భాషలు రాని వాళ్ళు హల్లెలూయా 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 చెప్తూనే ఉండండి. దేవుడు అన్య భాషలు మీకు ఇస్తాడు. ఎప్పుడైతే మీరు అన్య భాషలు మాట్లాడుతుంటారో దేవుడు చేసే పని జరిగిస్తాడు. ఆ బ్రదర్కి చేసిన దేవుడు మనకు చేస్తాడు. ఆ మంటపం అంతా క్లీన్ అయింది. నెక్స్ట్ 8 రోజులకంట వాళ్ళు ఏం చేసినారో చూసాం. ఆ రాజు 17వ వచనం, మొదటి నెల మొదటి దినమున వారు ప్రతిష్ఠ చేయని ఆరంభించి ఆ నెల 8వ దినమున యెహోవా మంటపమునకు వచ్చిరి. ఈ ప్రకారము వారు 8 దినములు యెహోవా మందిరమును ప్రతిష్ఠించుచు మొదటి నెల 16వ దినమున సమాప్తి చేసిరి. కదా, ఒక వీక్ అంతా క్లీనింగ్ చేసి ఇంకో వీక్ అంతా ప్రతిష్ఠ చేసుకుంటూ మొత్తం టోటల్ 16 డేస్లో మందిరము మంచిగా అయిపోయిందంట. మీ మందిరం మంచిగా కావాలంటే మనం ఏం చేయాలి? అన్య భాషలతోటి మాట్లాడంట. అయితే ఈయన అన్య భాషలు మాట్లాడినాను అని చెప్పేసి చర్చ్లో సాక్ష్యం చెప్తే ఆ చర్చ్ అంతా కూడా ఆ వారం రోజులు అన్య భాషలు మాట్లాడి అందరూ ఒక్కొక్క సాక్ష్యంతో వచ్చిందంట వాళ్ళ చర్చ్లకి. కదా, మనకు మాట్లాడాలనిపించకపోతుండొచ్చు, మనకు అలవాట్లేదు కదా. మనకి ఎప్పుడైనా ప్రేయర్లు ఉంటే మనం భాషలు మాట్లాడతాం, కానీ మనం రోజు ఏ పని చేసినా మీరు ఏం చేయండి?
అన్య భాషలు మాట్లాడుతూ ఉండండి, వర్షిప్ చేస్తూ ఉండండి. అన్య భాషలు మాట్లాడుతుంటే దేవుడు ఆత్మశక్తి మీ లోపలికి వస్తుంది. మీ అనారోగ్యం అంతా దేవుడు తీసేస్తాడు. మిమ్మల్ని ఫైనాన్షియల్గా బ్లెస్ చేస్తాడు. మీ అప్పులు వెళ్ళే దేవుడు, అప్పులు తీసే ద్వారము దేవుడు ఓపెన్ చేస్తాడంట. దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడంట కదా. దేవుడు ఆశీర్వాదంతో దేవుడు నింపుతాడంట కదా. ఇక్కడ వాక్యం చూసుకుందాం ఒకసారి. యెషయా 60:11. ఇప్పుడు అందరం మన డోర్స్ ఓపెన్ చేద్దాం. చదవండి యెషయా 11. ఇక్కడ దేవుడు ఏమంటుండంటే, నీ యొద్దకు ఏం రావాలంట? జనముల భాగ్యం. నీ యొద్దకు ఏం రావాలి? భాగ్యం. మంచిగా రిచ్ కావాలని ఉంటుంది కదా అందరికీ. మేము డెవలప్ కావాలి, మా దగ్గరికి అన్నీ రావాలి, మేము మంచిగా డెవలప్ కావాలి. ఆ భాగ్యం రావాలంటే ఏం చేయాలంట? నీ ద్వారములు రాత్రింబగలు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. మీ డోర్స్ ఏం చేయాలంటే దేవుడు ఏం చేయమంటును? ఓపెన్ చేయమని. రాత్రింబగలు మన డోర్స్ ఓపెన్ చేయమని అంటుండు. అవును సిస్టర్, మా హస్బెండ్ అదే చేస్తాడు. రాత్రి అయితే ఖచ్చితంగా నోరు ఓపెనే పెడతాడు అని చెప్పేసి అనుకోకండి. అట్లా కాదు. మా ఇంట్లో మా సిస్టర్ కూడా ఎప్పుడు నోరు ఓపెనే పెడుతుంది. నాకు ఎప్పుడు బయటికి పోవాలన్నా అనిపిస్తుంది. అట్లా కాదు. నోరు ఓపెన్ పెట్టమంటే గై మన అరవమని కాదు, గుర్రుగొట్టి నిద్రపోమని కాదు. ఏమంటుండంటే అన్య భాషలు మాట్లాడండి. ఏం మాట్లాడాలి? అన్య భాషలు మాట్లాడుతుంటే మీ దగ్గరికి దేవుడు భాగ్యంని తీసుకొస్తాడంట. మీకు అన్ని ఉత్సాహం, హ్యాపీనెస్ తీసుకొస్తాడంట. మీకు ఏమేమి కావాలో అవన్నీ మీ దగ్గరికి వచ్చేసాయంట. మీరేం చేయాలంట? ఒక్క దగ్గర కూర్చొని హల్లెలూయా రబాజ కడదర హంద షికార్ కదల హజర్ ఇది చేసుకుంటే చాలు. ఈ పని చేయండి, మీకు అవన్నీ వచ్చేస్తాయి. మీ దగ్గరికి అవన్నీ వస్తాయంట. మీరేమైనా చేయాలనా? అరే సిస్టర్, అవన్నీ వచ్చే తర్వాత నాకు ముందు మస్తు పెద్ద కొండ లాంటి సమస్య ఉంది. ఆ సిస్టర్ కొండనే ఉందేమో, నాకైతే పర్వతం లాంటి సమస్య ఉంది. ఆ సమస్యను చూస్తుంటే ఇవేం మాటలు వస్తలేవు అని చెప్పేసి అనిపిస్తుందా? ఇప్పుడు సరే, కొండతోటి పర్వతం ఉంటే ఏం చేయాలో నేను చెప్తా. యెషయా 41:15. ఇక్కడ మిమ్మల్ని ఏం చేస్తుందంటే దేవుడు అంటే 14. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇజ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను. దేవుడు మీకు సహాయం చేశాడంట. ఎట్లా సహాయం చేస్తాడు చూద్దాం అని యెహోవా సెలవిస్తున్నాడు. నీ విమోచకుడు ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుడే. కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిండి మ్రానుగా నిన్ను నియమించున్నాను. నీకు సహాయం ఎట్లా చేస్తా అంటే, సహాయం నేను చేస్తా నీకు. ఎట్లా చేస్తున్నా అంటే, నిన్ను ఒక థ్రెషింగ్ మెషిన్గా, కక్కులు పెట్టబడి నురిపిండు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే పంటకు కంకర్ మిషన్ కాదు ఇది, ఈ థ్రెషింగ్ మిషన్ అంటే అప్పుడు పంట కోస్తారు కదా. పంట కోసిన తర్వాత ఆ పంట అంతా ఏం చేస్తారంటే తీసుకెళ్ళి ఆ పంట ఇట్లా పనలు తీసుకెళ్ళి అందులో పెడతారు, ఒక మెషిన్లో పెడతారు. ఆ మెషిన్ ఏం చేస్తుందంటే గింజల్ని, పొట్టుని, అంటే గింజలు పొట్టు అంతా దాని కింద చేస్తుంటుంది అనమాట. కట్ట మాత్రం మిగిలిపోతుంటుంది. ఏమంటారు దాన్ని? థ్రెషింగ్ మిషన్ అంటారు దాన్ని. అయితే దానికి పనులు ఉంటాయి ఇట్లా. అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ పనలు తీసుకెళ్ళేసి అందులో పెడితే వాళ్ళ గింజలు కింద పడతా ఉండేటి. అంత పెద్ద మోపునైనా కానీ ఆ మెషిన్ ఏం చేసేది, అప్పుడు వాళ్ళు ఏంటంటే మెషిన్ రాకముందుకు ఆ మోపు తీసుకెళ్ళి బండకేసి కొట్టి గింజలు వచ్చేటి బయటికి. ఇప్పుడు మెషిన్ వచ్చేసరికి మస్తు ఈజీగా అయిపోయింది అనమాట. ఆ మోపు తీసుకోవాలి, దాంట్లో పెట్టంగానే అదేంటి గోధుమలు ఇంకా అదంతా చఫ్ అంతా కింద పడతా ఉంటుంది. దాని తర్వాత ఏం చేస్తారంటే అదేంటి అంత పెద్ద మోపు అయిపోయిన తర్వాత గోధుమల్ని ఇట్లా ఏమంటారు, పెద్ద కొండ మీద తీసుకెళ్ళి ఇట్లా పైకి ఎగరేస్తారనమాట. తూర్పార వాడతారు. అప్పుడు గాలికి ఆ పొట్టంతా ఎగిరిపోతుంది, గింజ మాత్రం మిగులుతుంది. అయితే మీరు మాట్లాడుతూ ఉంటే మీ నోరు అట్లా ఉంటుందంట. మీ ముందున్న పర్వతం ఉండొచ్చు, మీరు అంటున్నారు లైఫ్లో పెద్ద పర్వతం ఉంది, ఇది చాలా పెద్ద సమస్య. కానీ దేవుడు మీకు ఎట్లా ఏం చేసిండంట, మిమ్మల్ని ఆ మెషిన్ లాగా తయారు చేసిండంట కదా. ఆ పెద్ద పర్వతము మీరు మాట్లాడుతుంటే ఏమైపోతుంది అంటే కొండ అవుతుందంట. కొండ నుంచి బండ కాదు, పొట్టు అవుతుందంట. ఏమవుతుందంటే పొడి అయిపోతుందంట. పొడి చేయదు, ఏమైపోతుందంట, పొడి చేస్తావంట. కొండల్ని పొట్టులాగా చేస్తావంట. ఇంకా నీవు వాటిని గాలించగా సరే తర్వాత నువ్వేం చేస్తావంట, దాన్ని ఏం చేస్తావు, ఆ కొండ ఏమైపోయింది, పర్వతం ఏమైపోయింది, కొండ ఏమైపోయింది, పిండి అయింది. నువ్వు దాన్ని ఇట్లా ఎగిరేస్తావంట. ఎగిరేయంగానే గాలికి అదంతా ఉఫ్ అన్నట్టు ఎగిరిపోతుందంట. హల్లెలూయా. ఇది టైం పడుతుందా లేదా?
అంటే నువ్వు అంతసేపు నువ్వేం చేయాలి? మాట్లాడుతూనే ఉండాలి. ఆ మెషిన్ నడుస్తూనే ఉంటుంది, నడుస్తూనే అది పొడవుతుంది. మరి మీ మెషిన్ నడవాలన్నా వద్దా? దేవుడు మీ పర్వతాలని పిండి చేసే సహాయం మీకు ఇచ్చిండంట. ఏంటిది? మీ నోరు. దాని పనులు ఎట్లుంటాయి తెలుసా? దానికి అన్ని పనులే ఉంటాయి. టీత్ అంటారు దాన్ని. దానికి అన్ని ఇట్లా ఫాస్ట్గా చేస్తూ ఉంటుంది. అది తిరుగుతూ ఉన్నంతసేపు వీళ్ళు పెడుతూనే ఉండాలి. అంత పెద్ద మోపైన పొడి అవ్వాల్సింది. నీ ముందున్న పెద్ద పర్వతమైన కొండ కావాల్సిందే, కొండ నుంచి పిండి కావాల్సిందే. హల్లెలూయ. మీరేం చేయాలి? అన్య భాషలు మాట్లాడుతుండాలి. హల్లెలూయ. అన్య భాషలు మాట్లాడితే సిస్టర్ కొండలేదు సిస్టర్ పిండి అయిందని చెప్తారు సాక్ష్యం. అప్పుడు పర్వతం నెక్స్ట్ వీక్ పర్వతం ఉండే, లాస్ట్ వీక్ పర్వతం ఉండే, ఇప్పుడు కొండ అయింది, కొండ తర్వాత పిండి అయింది. హల్లెలూయ కదా. దేవుడు అట్లా చేసిండని మీరు సాక్ష్యం చెప్తానంట కదా. ఇప్పుడు మీకు ఆయుధం ఇచ్చి పంపిస్తుండు కదా. ఆ హెజ్కియా ఎట్లయితే క్లీన్ చేసుకుంటూ మన మందిరం కూడా మంచిగా చేస్తాడు. మనం మంచిగా కావాలంటే దేవుడు మనకిచ్చినది ఏంటిది? అన్య భాషలు. మన క్షేమాభివృద్ధి కోసం దేవుడు మనకిచ్చింది ఏంది? అన్య భాషలు. అప్పుడు నువ్వు వెళ్ళిన ప్రతి చోట దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. అవుటర్ ఏరియా. హల్లెలూయ. ఆ మంటపం యొక్క అవుటర్, ఇక్కడ ఏం లేదు సిస్టర్, ఏమో చూపిస్తుంది అనుకోకండి, అది లేదు, పనిచేస్తలేదంట. ఇప్పుడు మందిరం అవుటర్ ఏరియా అంటే మనం బాడీ, మనం మంచిగా అవుతుంటాం అనమాట. మనం అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేస్తే అప్పుడు వాళ్ళు ఆశీర్వదింపబడుతుంటారు కదా. అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయంలో అదేంటి ఆ గేట్ దగ్గర ఎవరుండే? ఆ గేట్ దగ్గర, దేవాలయ ద్వారం దగ్గర ఎవరుండే? భిక్షగాడు, కుంటివాడు ఆడుకుంటా ఉండే కదా. ఆ డోర్ దగ్గర ఉండే. అంతకుముందుకే దేవుని బిడ్డలో ఏం చేసిండు? లోపల నుంచి బయటకు వస్తూ ఉన్నారు. ఆ గేట్ దగ్గర ఉన్న భిక్షగాన్ని ఏం చేసిండ్రు? లేపట్టి నడిపించిండు. హల్లెలూయ. అది అవుటర్ ఏరియా కదా, ఆ శరీరం కదా. బయట ఆ వ్యక్తిని ఏమైపోయాడు? బాగైపోయాడు. ఎప్పుడైతే మనం లోపల నుంచి మనం దేవుని స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ వస్తామో మనం కూడా మన లైఫ్లో మన శరీరంతో ఎన్నో అద్భుత కార్యాలు జరిగిస్తాం. అవుటర్ ఏరియా అంటే మన దేహం కదా. మన ద్వారా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తాడు కదా. యేసుప్రభు కూడా ఆ మంటపంలోనే మస్తు అద్భుత కార్యాలు చేసిండండి. ఆ ఊచ చెయ్యి అతన్ని బాగు చేసిండు, చాలా చాలా అద్భుత కార్యాలు చేసిండు కదా. ఇజ్రాయెల్ దేవుని అపోస్తుల కార్యంలో దేవుడు చాలా అద్భుత కార్యాలు ఆ అవుటర్ ఏరియాలోనే చేసినట్ట. దేవుడు మన ద్వారా అద్భుత కార్యాలు చేసేది ఈ శరీరంతో. ఈ శరీరం ద్వారా మనం అన్ని అద్భుత కార్యాలు, ఎన్నో సూచక క్రియలు చేయాలంటే మనం ఏం చేయాలి? అన్య భాషలో మాట్లాడాలి. నువ్వు ఫిజికల్గా ఆశీర్వదింపబడతావు, స్పిరిచువల్గా కూడా అభివృద్ధి పొందుతావు, ఆశీర్వదింపబడతావు. చిన్న వాక్యం, దేవుడు దీవించును గాక. ఆమేన్.